అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో గోదావరి ఒడ్డున వేల సంఖ్యలో చేపలు చనిపోయి ఉన్నాయి. అధికారులు స్పందించి తక్షణమే దీనిపై విచారణ చేపట్టాలని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని ఐటీసీ కంపెనీ వారు విడుదల చేసే వేస్ట్ వాటర్ గోదావరిలో కలవడం వల్ల కుప్పలు తెప్పలుగా చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చేపలను జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వందల కుటుంబాలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో జీవనం కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీ వారు కెమికల్ వాటర్ ను గోదావరిలో వదలడం వల్ల ఆ నీరు తాగిన వారికి సైతం అనేక అనారోగ్యాలు వచ్చే పరిస్థితి ఉంది. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. నా పేరు మల్లాడి రాజు. ఇక్కడ కెమికల్ వాటర్ మాకు గోదావరికి వచ్చి చాలా నష్టపోతున్నాం. ఈ మత్స్యకారు వారితో ఉండలేదు, ఎప్పటికప్పుడే దిగజారిపోతున్నాం. ఎంత ఏటన్నా సగం చచ్చిపోతున్నాం, సగం చేపలు రొయ్యలు కూడా చాలా తగ్గిపోయి ఎప్పటికప్పుడే జీవనాధారాలు ఏమి ఉండలేదు. ఇంకా చూసి కొద్దిగా చాలా దిగజారిపోతున్నాం. దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కరుణించి కొద్దిగా ఆదుకుంటారని ఎంతోమందికి ఎన్నో సాయాలు చేశారు. మీరు కూడా చిన్న దిగజారి నుంచి మేము బతుకుతున్నాం, ఇంతగానే దిగజారి బతకలేము. మీరు కూడా మమ్మల్ని ఆదుకుంటారని రేవంత్ రెడ్డి గారికి చెయ్యలెత్తి మొక్కుతున్నాం. కొద్దిగా కృష్ణారావు గారు మాకు చాలా చేశారు, మీరు యానవకి అన్ని చేశారు. మళ్ళా కృష్ణారావు గారు అండి చేతిలో నుంచి మీకు కోరుకుంటున్నాం. మమ్మల్ని కొద్దిగా ఆదుకుని ఈ కోరికని కొద్దిగా నెరవేరుస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం మిమ్మల్ని. అలాగే సంగడేశ్వరరావు గారు కొద్దిగా మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి ఇది మేము ఇంతవరకు లాక్కొచ్చాం. మీరు మమ్మల్ని ఆదుకుని ఎవరొకరు వస్తారని మనస్ఫూర్తిగా న్యాయం చేస్తారని మత్స్యకారులకి అందరూ కూడా కోరుకుంటున్నాం.